ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 11వ వచనం అండి ధ్యానించుకోవడానికి వచ్చాము. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. తూర్పు నుండి పడమట నుండి వచ్చి ఎక్కడ కూర్చుంటారు? ఎవరితో కూర్చుంటారండి? అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో కూర్చుంటారంటే అర్థం ఏంటి? వాళ్ళు బ్రతికే ఉన్నారని అర్థం, అవునా? వాళ్ళు భూమి మీద బ్రతికలేరు అంటే ఎక్కడున్నారు? ప్యారడైజ్లో ఉన్నారు. మనందరం కలిసి ఒకరోజు పరలోక రాజ్యంలో కూర్చుంటాము. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఎవ్వరు కూడా చనిపోయారు అంటే వారు నిద్రించారు. మన డెస్టినీ ఏంటంటే ఇక్కడ భూమి మీద మనం కళ్ళు మూసిన తర్వాత అంటే నిత్య విశ్రాంతిలోకి వెళ్ళినప్పుడు ఆ నిత్య విశ్రాంతిలోకి మనం వెళ్తామా, లేకపోతే మనం భయంకరమైనటువంటి అగ్నిగుండంలో మనం కళ్ళు ఇప్పుతామా, విశ్రాంతి లేకుండా ఉంటామా అనేదే సమస్య. ఇప్పుడు అందుకే ఇప్పుడు చెప్పడం అంతా ఏంటి అంటే అదే అసలు విషయం. అది ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? నిత్య విశ్రాంతిలోనే ఉండాలి అనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే యేసుప్రభుని రక్షకుడిగా మీ హృదయంలో అంగీకరించుకోవాలి, చేర్చుకోవాలి. తూర్పు నుండి పడమర నుండి అనేక మంది వస్తున్నారు. ఎవరితో వీళ్ళంతా ఉంటారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చొని భోజనం చేస్తారు. కనుక ఇప్పుడు ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా మనం అది కాన్సన్ట్రేషన్, ఆ విజన్ అనేది మనకు ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా మనం ఆదమరుపుగా ఉండకూడదు. ఎస్, భూమి మీద మనం ఉన్నాం, భూమి మీద సమయం మనకు కొద్దిదే కనుక మనకు చేతికి వచ్చిన పని మనం శక్తి లోపం లేకుండా చేసుకుంటాం, చెయ్యాలి కూడా. ఎందుకంటే మనం పాతాల మంది పని అయినా, ఉపాయమైన, తెలివైన, జ్ఞానమైన ఏమీ లేదు. అంతా దేవుడి చేతిలో ఉంటుంది. దేవుడు ఎలా నడిపిస్తే ఆత్మలు అలా నడుస్తాయి. కానీ ఈ ఆత్మలకి అంతం లేదు, ఇవి చనిపోవు. మనం గుర్తించాల్సింది ఏంటంటే మన ఆత్మ చనిపోదు, నశించిపోదు. అయితే నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ఎక్కడ ఉండాలి? నిత్య విశ్రాంతిలో అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా ఉండాలి. లేకుంటే భయంకరమైన అగ్నిలో, దుష్టునితో, చీకటి, దురాత్మ, అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల్లోకి మనము ఆ దురాత్మలో దుష్టుడు వెళ్ళిన చోటికి వెళ్ళిపోవాలి. ఆ భయంకరమైనటువంటి నరకం నుండి తప్పించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కనుక మనకి ఈరోజు మనం యేసుప్రభు భూమి మీద ఉంటున్నప్పుడు యేసుప్రభు రక్షకుడని, దేవుడని గుర్తెరగాలి. మన ఆత్మ నిత్య జీవంలో ఉంచాలా, పరలోక రాజ్యంలో చేర్చుకోవాలా, నిత్య నరకంలో పడేయాలా అన్నటువంటి పరిస్థితి ఎవరి చేతిలో ఉంది? యేసుప్రభు వారి చేతికి తండ్రి అప్పగించారు. ఎందుకు అంటే ఆయన మన కోసం త్యాగం చేశారు, ఆయన ప్రాణం పెట్టారు, ఆయన రక్తం ఇచ్చారు, తిరిగి లేచారు, మరణాన్ని జయించారు. సో ఆయనకు ఆ అధికారం ఇచ్చేశారు దేవుడు. ఎందుకు అంటే పరిపూర్ణంగా దేవుడు తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయన అంతా తెలుసు. యేసుప్రభు వారికి ఈ యొక్క మరణం, శిలువ మరణం, ఈ కష్టాలు, బాధలు అన్నీ తెలుసు. నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నారు. కానీ నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక అన్నారు. కనుక ఏ పరిస్థితిలో ఇప్పుడు ఉన్నప్పటికీ మనం దైవ చిత్తానికి లోబడ్డమే మంచిది. అది ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, అది మనం అన్బేరబుల్ అయినప్పటికీ, అంటే మనం భరించలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మనం దైవ చిత్తంలో కొనసాగడమే మంచిది. ఎందుకు అంటే ముందు నుంచి నేను చెప్తున్నాను, ఇరుకు మార్గం అనేది ఇరుగ్గానే ఉంటుంది, విశాలం అంత ఈజీగా ఉండదు కదా. ఇది మార్గమే ఇరుకు మార్గం. కానీ ఇరుకు మార్గం అయినప్పటికీ ఇది జీవ మార్గం. ఈ జీవ మార్గంలో మనం వెళ్ళడమే మంచిది. అది కొంచెం కష్టం, నష్టం అని మానవ జీవితానికి అనిపించినా అదే మార్గం గుండా మనం ప్రయాణం చేయడం మంచిది. బుద్ధిమంతులుగా మన యొక్క జీవితాలు అనేవి యేసు ప్రభులో కట్టుకోవడం మంచిది. కొంచెం మీకు కష్టం ఎదురవ్వచ్చు, ఎదురైనంత మాత్రాన జీవ మార్గాన్ని వదలకూడదు, ఇరుకు మార్గాన్ని వదలకూడదు. నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఇది. నిత్యము యుగయుగాలు విశ్రాంతిలో అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా మనం కూర్చోడానికి వెళ్తున్నాం. ఫిష్ అంటే భోజనం, ఆ యొక్క విందు చేయడానికి వెళ్తున్నాం. సో మనం వీ షుడ్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్ హియర్ ఓన్లీ.
మనం ఇప్పుడే శరీరంతో ఉన్నప్పుడే దాని కొరకు మనం సిద్ధం అవ్వాలి. ఎప్పుడో లేపు యేసు ప్రభు ఎప్పుడో వస్తారు, నేను ఎప్పుడో ఎప్పుడో చనిపోతాను, ఇంకా చాలా టైం నాకు ఉంది కదా. మీరు అనుకున్నంత కష్టమేమీ కాదు. ఈ మార్గము మనుషులు అనుకున్నంత కష్టం కాదు. ఎందుకు అంటే ఇక్కడ సహాయం చేయడానికి దేవదూతలు ఉంటారు. ఆ తర్వాత ఎల్లప్పుడూ మీతో ఉండడానికి ఆదరణకర్త అయిన ఆత్మదేవుడు ఉంటారు. ఆయన ఎప్పుడు బబ్లింగ్ బ్రూక్ లాగా మీ హృదయంలోంచి కడుపులోంచి ప్రవహిస్తూనే ఉంటారు. సో మీరు అనుకున్నంత హార్డ్ డ్యూటీ అయితే కాదు. ఎల్లప్పుడూ దేవదూతలు పరిచర్య చేస్తారు. ఎస్పెషల్లీ తండ్రి యొక్క దృష్టి, కనుదృష్టి మీ మీద ఉంటుంది. యేసు ప్రభు వారి సహవాసం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా అమూల్యమైనవి, అమోఘమైనవి. కాకపోతే కొంత మనం లోకంతో బేరీజ్ వేసుకోవడానికి లేదు. అదే అనమాట. ఎందుకు అంటే మనం ఆత్మీయ యాత్రలో ఉన్నాం కనుక మీరు భూమి మీద ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే పరలోక రాజ్యంలో టికెట్ బుక్ చేసుకో. పరలోక రాజ్యంలోనికి టికెట్ అనేది ఇక్కడే మనం బుక్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. మన సీట్ని మనం రిజర్వ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఈ టేబుల్ ఉంది. టేబుల్ దగ్గర 4 సీట్లు ఉన్నాయి. ఈ 4 సీటుల్లో నాకు ఆ సీటు, ఈ సీటు, ఆ సీటుని మనం ముందే రిజర్వ్ చేసుకుంటే ఆ ముందు వచ్చిన వాళ్ళకి ఈ సీట్లు ఉంటాయి, లేని వాళ్ళకి అక్కడెక్కడో ఆ చైర్లో ఆ మంచాల మీద ఇక్కడక్కడ కూర్చుంటారు. అవునా? అది రిజర్వేషన్ అన్నమాట. మీకు అర్థమవుతుంది? ఆ విధంగా మనం రిజర్వ్ చేసుకోవాలి. ఎక్కడ రిజర్వ్ చేసుకోవాలి? పరలోక రాజ్యంలో మన సీట్ని మనం రిజర్వ్ చేసుకోవాలి. ఎలా రిజర్వ్ చేసుకుంటాం అంటే నీకు ఒక నిశ్చయిత ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడే నీకు ఒక నిశ్చయిత ఉంటుంది. ఇది అంతా ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఆయన చిత్తంలో మనం నడవాలి. ఆయన యొక్క గడపకం మీద కనిపెట్టుకోవాలి. ఆయన ఉపదేశాన్ని వినాలి. ఆయన ఆలోచన చొప్పున నడవాలి. ఆయన చిత్తంలో నడవాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపదేశములు మనం మేరకూడదు. ఆజ్ఞలు అనుసరించి నడవాలి. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపులకు పరలోకంలో చోటు లేదు కదా. పరిశుద్ధులకే కదా చోటు, పాపులకు లేదు. పరిశుద్ధుడే దేవుణ్ణి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మరి దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మరి హృదయ శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ హృదయాన్ని శుద్ధి చేసేటువంటి పనే ఇక వాక్యం అనే దేవుడు, మన వాక్యం కూడా దేవుడే కదా. సో ఈ వాక్య జ్ఞానాన్ని బట్టి వాక్య పఠనాన్ని అది బోధిస్తారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో నివాసం చేస్తారు. ఎప్పుడైతే మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తారో భూ సంబంధమైన వాటి మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. పరలోక సంబంధమైన వాటి మీద మీరు ఎల్లప్పుడూ కూడా ఆశ కలిగి ఉంటారు. భూ సంబంధమైనవి అంటే మనకి కావాల్సినటువంటివి దేవుడు సమకూరుస్తారు, కాదని నేను అనను. కానీ సమకూరుస్తారు, ఆయన చిత్తానుసారంగా సమకూరుస్తారు. కానీ ఆయన చిత్తం కొరకు కనిపెట్టాలి. మన సొంత జ్ఞానంతో వెళ్ళకూడదు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అనుదినం కూడా ఆయన గడపకం మీద కనిపెట్టుకుని ఆయన ఉపదేశాన్ని విని, ఆయన ఆలోచన విని, ఆయన ఆత్మచేత మనం నడిపింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీకు అలర్ట్నెస్ ఇచ్చి, మెలకు ఇచ్చి, మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నిత్య జీవంలోకి, అబ్రహాం, ఇసాకు, యాకోబు దేవుడు ఉండే చోటికి తీసుకొని వెళ్తాం. మొదటిగా యేసు ప్రభు వారికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. ఎల్లప్పుడూ ఆయన రథసారథిగా ఉండాలి. అనుక్షణం కూడా ఆయనకి లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఆత్మలు ఆయనకి ఎల్లప్పుడూ అప్పగించుకోవాలి. ఈ పనిలో ఉండాలి. భూమి మీదే పరలోక రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే మనం చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ తీసుకున్నారనుకోండి, ఎల్లప్పుడూ కూడా ఆ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆయన చూస్తారు. అవునా? అలాగే ఒక ఎంప్లాయీని తీసుకోండి, ఆ యొక్క ఉద్యోగం ఎలా చేస్తాం, ఎలా సక్సెస్ అవుతాం, ఆ ఉద్యోగానికి సంబంధించి చదివిన దగ్గర నుంచి నేను ఐఏఎస్ అనుకున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ తీసుకుంటారు, అట్లాంటి చదువుతారు, దానికోసం ఎన్ని గంటలైనా కష్టపడతారు. చివరికి సక్సెస్ అయితే కనుక ఆ ఉద్యోగాన్ని సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. వారి జీవితం అంతా అదే. కానీ ఎప్పుడైతే అంటే అవన్నీ వద్దా అంటే వద్దు అని నేను అన్న. ఒకవేళ మీరు ఐఏఎస్ అవ్వాలని దైవ చిత్తంలో ఉంటే అలా నడవండి, కాదని నేను చెప్పట్లేదు. లేకుంటే ఇంకొక 4th క్లాస్ ఎంప్లాయీ అవ్వాలని దైవ చిత్తంలో ఉంటే అలాగ అవ్వండి.
నేను కాదని అనట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏ పరిస్థితిలో ఏ సిచ్యువేషన్లోనైనా మనం పరలోక సంబంధులమని గుర్తుపెట్టుకోవాలి. దైవ రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులుగా ఉండాలి. ఎల్లప్పుడూ మన కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద మనం కేంద్రీకరించాలి. మీకు అర్థమవుతుందా? లోకంలో లోక సంబంధమైన విషయాల మీద మన దృష్టి ఉండకూడదు. ఏ పరిస్థితిలోనైనా మన యొక్క గురి అనేది నేను పరలోక రాజ్య సంబంధిని, ఈ భూమి మీద కూడా ఆ రాజ్య సంబంధిగానే ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా నువ్వు అలాగే ప్రొసీడ్ అవ్వాలి. నీకుండే సమయమైనా, నీకుండే ధనమైనా, నీకుండే పలుకుబడైనా ఏమైనా సరే నువ్వు దేవుడి కొరకు ఉపయోగించాలి. దేవుడి కొరకు ఎలా ఉపయోగిస్తావు? దేవుడికి ఇస్తావా? తీసుకెళ్ళి నీకుండే దేవుడికి ఇవ్వవు కదా, భూమి మీద దేవుని బిడ్డలకే ఇస్తావు. అవునా సహోదరులారా? ఈ సహోదరుడు అదే గొర్రెలు మేకలు వేరు చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టలేదంట, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇవ్వలేదంట, ఆదరణ లేనప్పుడు ఆదరణ ఇవ్వలేదు, చెరసాల్లో చూడలేదు, ఆ యొక్క ఎక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడలేదు. అంటే ఏంటి? నీ తోటి సహోదరులకి నువ్వు సహాయం చేయాలి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. ఇవన్నీ ఆజ్ఞలు. అవన్నీ మెల్లమెల్లగా నువ్వు అలవాటు చేసుకోవాలి. దేవుడు అంటే యేసుప్రభు వారు మన దగ్గరికి రారు, యేసుప్రభు వారికి మనం ఇవ్వం. కానీ యేసుప్రభు నామంలో ఇక్కడ మనం పని చేస్తాం. ప్రతి ఒక్కరికి సమయాల్లో దైవరాజ్య వ్యాప్తి కొరకే ఎల్లప్పుడూ నీ యొక్క ప్రయత్నం ఉంటుంది. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నా ఆ ఉద్యోగంలో కూడా నువ్వు ఏం చెప్తావు? ప్రభు సాక్షిగానే నిలబడతావు. అర్థం అదే అన్నమాట. ఏది ఏమైనా రాజ్య వ్యాప్తిలో అంటే పరలోక రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలి మనం. పరలోక రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎల్లప్పుడూ నీతి కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ కూడా నీతి, సమాధానం అంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో మనం నింపబడాలి. ఆ సమాధానమే మనం అందరికీ పంచాలన్నమాట. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ యందు ఆనందించాలి. మనం ఈ తాత్కాలికమైన లోకం సంబంధమైనటువంటి ఆశల్లో, లోక సంబంధమైన పరిస్థితుల్లో మునిగి తేలకూడదు. అంటే ఈ దినాల్లో పాపమే పండగగా చేసుకుంటున్నారు. అది కాదు, మనము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి విషయాల్లో శిఖరం అబద్ధర బాబువారు ఈ వైశ్యాంధర రిఖర భవశ్య రియావస్మిత ధ్యానమత్వ ఏంటి అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే లోకంలో అందరూ ఆనందిస్తున్నటువంటి ఆనందాలకి నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ యందు ఆనందించాలి. అప్పుడు దేవుడు ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా నడవాలో, ఎలా నడిస్తే నీ క్షేమమో, ఎలా నడిస్తే ఏం నీ జీవితంలో ప్రతిరోజు మన మనుషులు గనక ఈ లోకాధికారి ప్రస్తుతానికి దుష్టుడు గనక దురాత్మ అంధకార సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ మన చుట్టూ అలుముకొని ఉంటాయి గనక ఖచ్చితంగా అలర్ట్నెస్ అనేది ఆత్మీయ జీవితంలో కావాలి. మరి ఎల్లప్పుడూ స్థిరంగా స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్ అంటే నిశ్చలంగా స్థిరంగా మనం విశ్వాసంలో కొనసాగాలి అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించాలి. ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ఆత్మ పూర్ణులుగా ఆత్మ సారథిలో మనం నడవాలి. నడిచినప్పుడు మనకి డోకా ఉండదు. మనం నిత్యత్వంలో పరలోక రాజ్యంలో తండ్రితో కూడా మనం యుగాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదన్నీ ఒక రోజుతో ఒక పూటతో వచ్చేవి కాదు. ఈ ప్రాక్టీస్ అనేది చేస్తున్నప్పుడు పూర్ణమైనటువంటి పరిస్థితుల్లోకి లేవనెత్తబడతారు. ఎప్పుడు మెలకువ, సిద్ధపాటు ఇవి మన జీవితాల్లో కనబడడం మనం చూస్తాం. మీకు అర్థమైందండి? మీకు అర్థమైంది కదా? సో ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్? మనము రాజ్య సంబంధులుగా, పరలోక రాజ్య సంబంధులుగా మనం జీవించాలి. భూమి మీద జీవించి పరలోకంలో మన ప్లేస్ మనం స్టాండర్డ్ చేసుకోవాలి. మీన్స్ రిజర్వ్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది? ఇక్కడ దేనికోసం మీరు టికెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు. రకరకాల టికెట్స్ రిజర్వేషన్లు అంటారు. అవన్నీ నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినవే. ఈ టికెట్లు రిజర్వ్ చేసుకోవాలి, ఆ టికెట్లు రిజర్వ్ చేసుకోవాలి, ఆ ఫ్లైట్లో టికెట్లు రిజర్వ్ చేసుకోవాలి. అయితే అన్ని టికెట్స్ ఉన్నాయి. ఈ టికెట్స్ క్రికెట్ మ్యాచ్ అయితే రిజర్వ్ చేసుకోవాలి, సినిమాలకి టికెట్లు రిజర్వ్ చేసుకోవాలి, ఒక ఏంటది
మనకి తెలిసిన మనకి ఫేవరెట్ హీరోలు హీరోయిన్ల సినిమా టికెట్లు రిజర్వ్ చేసుకోవాలి, ఇది కాదు. మన హీరో యేసు ప్రభు, ఆయన దగ్గర మన టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ హీరోలో హీరోయిన్లో వాళ్ళని ఫాలో అవుతారు, అలాగ ఉండాలని ట్రై చేస్తారు. అది కాదు కానీ మనం యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని పునికి పుచ్చుకోవాలి. ఆయనే మన హీరో, అర్థమైందా? జీసస్ ఈజ్ అ హీరో. ఆయన్ని ఫాలో అవ్వాలి, ఆయన రూపంలోకి మనం మార్చబడాలి, మనం రూపాంతరం చెందాలి. మనం మనుషులు, మామూలు మనుషులు, శరీరంతో ఉండే మనుషులు అలాగే ఎలా మారగలరు? మనుషులు దేవుళ్ళలాగా ఎలా మారగలరు? దైవాత్మ వచ్చి మనలో నివాసం చేయాలి. ఎల్లప్పుడూ దైవాత్మకి మనలో స్థానం ఇవ్వాలి. దేవుని ఆత్మని దుఃఖపరచకూడదు. దుఃఖపరిచే పరిస్థితుల్లోకి నువ్వు లేవనెత్తబడకూడదు. నువ్వు కుంగి శిఖరము. నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏంటంటే పైన హైనస్ ఉన్నాయి, కింద కూడా హైనస్ ఉన్నాయి. కానీ ఆ లేడ్లు ఎలా ఉన్నాయంటే చిన్న లేడి పిల్లల్లా ఉన్నాయి. అది ఇలా స్లోప్ ఉంది, అది కొండ ఇలా స్లోప్ ఉంది. జస్ట్ ఇలా స్లోప్ ఉన్నప్పుడు ఈ కింద హైనస్ పైన హైనస్, ఈ స్లోప్ దగ్గర చిన్న జస్ట్ ఇలా స్లోప్ దగ్గర నిలబడలేం మనం. కానీ అందుకే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె ఆ లేళ్ళు అక్కడ నిలబడ్డాయి. ఆ స్లోప్ అంటే ఈ స్లోప్లోకి ఆ హైనా దిగలేకపోతున్నాయి, ఇవి ఎక్కలేకపోతున్నాయి. ఆ పరిస్థితులు ఆ మధ్యలో ఉన్నాయి. నువ్వు అలా ఉండగలగాలి. కానీ నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నింపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి అక్షయముగన్న పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చూసారా లేదా? ఆ లేళ్ళు పడట్లే కిందకి, ఆ పైన హైనాలకి అందట్లే, కింద హైనాలకి అందట్లేదు. అవి స్లోప్లో నిలబడ్డాయి. అక్కడ అసలు ఏమీ లేదు నిలబడ్డాను, కానీ వాళ్ళ కాళ్ళల్లో అంత శక్తిని దేవుడిచ్చారు. అలాగా ఆ లేళ్ళని చేశారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అలాగా లేడీలాగా మనల్ని చేయడానికి. అలాంటి స్లోప్ పడిపోతామేమో, దుష్టుడికి కింద నుంచి కానీ మీద నుంచి కానీ అందకుండా అట్లాంటి స్లోప్లో, అలాంటి పరిస్థితుల్లో కూడా నీ కాలు జారకుండా చిక్కుబడకుండా దేవుడు కాపాడేవారు. అట్లాంటి దేవుడు మన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, నీ జ్ఞానానికి మించినవాడు. మరి ఆ దేవుడిని ఆశ్రయించడానికి నీ కష్టమేంటి? ఆ దేవుడు ఈ భూమి మీద నిన్ను కాపాడి సర్వ సమృద్ధిలోకి నిన్ను నడిపించి, నీ క్షేమం ఇచ్చి, భద్రత ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి కూడా నిత్య జీవంలో అబ్రహాం, ఇస్సాక్, యాకోబులతో కూడా కూర్చోబెట్టుకోవాలి అనుకుంటున్న దేవుడికి ఎందుకు నీ హృదయం ఇవ్వకూడదు? ఎందుకు నీ ప్లేస్ నువ్వు పరలోకంలో రిజర్వ్ చేసుకోకూడదు? ఎందుకు ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో సక్సెస్ఫుల్గా నువ్వు నడవకూడదు? పరలోక రాజ్య వ్యాప్తిలో పాలు భాగస్తులుగా ఎందుకు ఉండకూడదు? ఉండాలి కదా, అవునా? సరే, ఇది పార్ట్ 2లో కంటిన్యూ చేద్దామండి. ఇప్పటికే చాలా టైం, ఇంట్రడక్షన్తోనే టైం అయిపోయింది, విషయంలోకి మనం వెళ్ళలేదు. ఓకే, విల్ బీ కంటిన్యూడ్ పార్ట్ 2.